ఈ ప్రేమలు, ఈ అమ్మాయిలు, ఈ పరిచయాలు, ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ గోలా నాకు కొద్దిగా జీవితంలో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వచ్చే కూర్చోన్నయ్య. ఏమైతారా డాడీ? ఇంకేమైతా డాడీ మనీ తాతైనా అన్నయ్య మనీ మమ్మీ అయినా నానైనా అన్ని నువ్వే. నా రాజ్యం పేరు ఏం పేరు చెప్పాలి తెలుసా? మీ రాజ్యం పేరు అయ్యో తెలియదు. నాకు వీడంటే చాలా ఇష్టం. రాజ్యంలో నాకు ముగ్గురు రాణులు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు రాణిలో ఎవరిని మమ్మీ అని పిలుస్తావు? ఏదో ఒక మమ్మీని తెచ్చుకొచ్చా. ఇది ఇంకొక రథం జగవీరా. నోరు కూడా పలుకుతుంది జగవీరా అంటుడు. పడుకో ముట్టోడు అంటుర్రా నేను. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో. అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా. అట్టే బాగుంది. అనుష్కానే ఎనక్కినట్టే సరికేనాదని చెప్పు. ఏ మమ్మీ మాయాపట్నం సూర్యపేట కింకు పార దింగుతాం. సో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. సో గాయ్స్, ఈరోజు ఏదైతే అది ఈ ప్రేమలు, ఈ అమ్మాయిలు, ఈ పరిచయాలు, ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ గోలా నాకు కొద్దిగా జీవితంలో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. జీవితాంతం బ్రహ్మచారిగా బతుకుదామని ఫిక్స్ అయిపోయినా. సో నాకు ఒక తోడు ఉండాలి కదా, అందుకని నాకు తోడుగా అమ్మాయినో ఎవరినో తెచ్చుకోలే, మా రాక్షసుని తెచ్చుకున్నా. వచ్చే కూర్చోన్నయ్య. ఏమైతారా డాడీ? ఇంకేమైతా డాడీ మనీ తాతైనా అన్నయ్య మనీ మమ్మీ అయినా నానైనా అన్ని నువ్వే. అన్ని నువ్వేనా? పాలు తాగు. నేనేం చేయలే. అరే ఇప్పటి నుంచి నువ్వు ఎవరో నాకు తెలియదు. సారీ నాకు నువ్వు ఎవరో తెలుసు. వీడి పేరు ప్రింట్ బాయ్. ఏం పేరు రా? నా పేరు ప్రింట్ బాయ్. సో ప్రింట్ బాయ్ కాబట్టి టీమ్ పబ్లిక్ లోకి జాయిన్ అయిపోయినా అంటే జాయిన్ అయిపోలే. వాడు నా తర్వాత వారసుడికి వారసుడు. నా రాజ్యం పేరు ఏం పేరు చెప్పాలి తెలుసా? మీ రాజ్యం పేరు అయ్యో తెలియదు. టీమ్ పబ్లిక్. ఈ టీమ్ పబ్లిక్ లో రాణి లేదు, రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎవడు? నా తర్వాత నీదే స్థాయి. సో గాయ్స్, వీడిని నేను దత్తత తీసుకుంటున్నానా, నా దగ్గర పెట్టుకుంటున్నానా, నా ప్రేమ ఉంటుందో నాకు తెలియదు. నాకు వీడంటే చాలా ఇష్టం. అందుకని నేను కష్టపడి ఎక్కడి నుంచి తెప్పించినా రాజమండ్రి. దొంగనా కొడకరే రాజమండ్రి రాదు. తగిలిందారా ప్రేమ? సో గాయ్స్, ఇప్పటి నుంచి వీడు మనతోనే ఉంటాడు. రచ్చనే. కానీ అరే నీకు అర్థమైతలేదు, మన రాజ్యంలో నాకు ముగ్గురు రాణులు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు రాణిలో ఎవరిని మమ్మీ అని పిలుస్తావు? అవురా, నువ్వు పొట్టికు నువ్వు కెమెరా మీరు ఎత్తుకోరా. అరే అమ్మాయి చిన్న ఇట్లా ఇదంతా మన రాజ్యం. ఇదంతా ఇట్లా మీ చెయ్యట్లేసినావు చూసినావా? చెయ్యఎందుకు ఇచ్చినవరా? డాడీ నేను డాడీనా? కొట్టేలా మన ఇల్లు ఇది మన రాజ్యం. మన రాజ్యం ఎలా ఉంది? ఎట్లుంది? మన రథాలను చూపిస్తా. యో, మొదటి రథం దీని పేరు మహావీర. ఇంకో రథం దీని పేరు బలవీర. ఇంకొక చూపిస్తుందా? ఇది ఇంకొక రథం
జగవీరా చదివా నోరు కూడా పలుకుతుంది జగవీరా అంటుడు. రెడీ పీపుల్ ఆఫ్ టీమ్ పబ్లిక్ లైట్ 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 జల్దీ. ఏయ్ రారా అందరు రండి, అందరు నిల్చోండి. ముట్టోడు అంటుర్రా నేను. ఈమెవరు? స్కూల్ కా? అరే అవునవునవును సేమ్ ఐడి కదా. నేనేమంటా మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. అన్న కూడా అయితే రా. ముగ్గురు మమ్మీ ఆగు, ముగ్గురు మమ్మీని చూపిస్తా. ఆగు ఇగో రే, ఇది మన రాజ్యం. మన రాజ్యంలో ముగ్గురు రాణులు ఉన్నాం. కష్టం వస్తే 6 గంట ఆలస్యంగా వస్తానేమో. ఎవరామా ఎవరామా ఎవరు? రాణి అంట. లాని కాదు, లారీ లారీ. వీడు వీడు ఎవరిని మమ్మీ ఎవరిని రాజ్యంలో రాణిలా కోరుకుంటా అని మమ్మీ మమ్మీ అని పిలవాలి. ఓకేనా? మమ్మీకి నేను చెప్పరా అడిగి నేను చెప్పినరా? అరే ఆ మమ్మీకి వేరే డాడీ ఉన్నాడు రా. వద్దురా రే చూస్తా నీ ముందు నన్ను కొట్టింది. ఇప్పటి నుంచి వార్నింగ్ నా జోలికి వస్తే సారీ కలర్ డిఫరెన్స్ రే. వెయిట్ 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 ప్లీజ్. నో నాట్ యువర్ కలర్. సేమ్ కలర్ మై సేమ్ కలర్. మా డాడీ అంటే సంస్కారం కరెక్ట్ చెప్పురా. అలాంటి సమాధం ఉండవు. సమాధానం కాదు, సంస్కారం కాదు మాది. చెప్పు. యో సెలెక్ట్ చేసుకో. ఇప్పటి నుంచి నా గురించి ఎవరైనా మాట్లాడినా ఏమైనా చేసిన తీసుకొచ్చి కొడుకు 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 అని సరే ఇప్పుడు మీరు లేపుతా అంటారు. పొద్దుగా మీరు పడినప్పుడు ఇట్లా దెంగుతో డిండి ఇట్లా ఇట్లా నిజంగా ఫిక్స్ అయ్యండి మజాక్లు అన్నా నేను డాడీ అని. రే కరెక్ట్ మాట్లాడేది. ఈ మమ్మీ బాగాలేదా? మమ్మీ బాగుంది. ఈ మమ్మీ మమ్మీ ఇంటికి చందాలుగా ఉంది. అట్లా ఫీల్ అవుతుందిరా. అరే ఈ మమ్మీ క్రాస్ బ్రీడ్ రా. ఈ మమ్మీ క్రాస్ బ్రీడ్ బెంగళూరు. అక్క బాగుంది చెల్లి బాగుందా? అక్క బాగుంది చెల్లి బాగుంది. అక్క బాగుంది. అనుష్కానే ఎనక్కినట్టే సరికేనాదని కాదు కొడుకుని చూసి తెచ్చుకోకు. ఇప్పటి నుంచి వాడు ఇక్కడే ఉంటాడు. ఫస్ట్ ఎల్కేజీ పాస్ కాను. చెప్పు ఏ మమ్మీ కావాలి? ఏ మమ్మీ అప్పుడే చంపేస్తాడండి. తగిలిందా? ఏమైంది? మమ్మీ స్టార్ట్ చేస్తాడు కదా. మమ్మీ నా దగ్గరకు వస్తుంది చెప్పు రావద్దని. ఇరిగిపోతే మహోడు తలకే అంత కాదు.
డాడీ ఇష్టం ఓకే అయింది అట్లుంటలే మన ట్రైనింగ్ అంతా ఇద్దరు కొడతావా అమ్మ చెప్తా నీ పని చెప్పు ఇదిగో నా పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఏ లైట్ పళ్ళు ఈ పళ్ళు చూడతానంటే నువ్వు వాడి పళ్ళు చూడు మామూలు చందాలు ఉంటే నీ పండు పోతాయి ఇలా తీసుకోవడం అరే నన్ను ఎక్కిరిస్తే ఊరుకోకరా రే నువ్వు ఊరుకున్నా లేదు ఆమె ఏడుస్తుంది చూడు నువ్వు కూడా ఏడు నువ్వు కూడా ఏడు చెప్పు నేను చెప్పనే అసలు చెప్పనే చెప్పను సేమ్ నువ్వే నీ కొడుకే ఈజీ ఎక్కడ సెటప్ పెట్టినావు నువ్వు చెప్పు ఫస్ట్ ఎందుకు పడుతున్నావు ఎందుకు అరే ఏ వాన్ తీసుకుతున్నావే లే రే చూడు మా బావరా బాగుంటుంది మా బావరా ఎవరెవరు వార్నింగ్ రా డాడీ ఇంకా నేనున్నా డాడీ అంకల్ నేనున్నా ఎవరైనా ఇచ్చినా దాదా కత్తితేయండి కోసమా ఆ పక్క పక్క మన కోసిన తర్వాత డాడీ వాళ్ళు అందరూ కేసు గీసి అంటేరా కేసు అంటే మనకేం సంబంధం అడుక్కరు వండేస్తాం అదేమన్నా అర్థమైనా ఆయన కూడా వండిచ్చేద్దాం అంటాడు అంటే ఏంద్రా ఏ మాయాపట్నం చూడేపేట చింతు పార దింగుతాం చింతు పార దింగుతాం చింతు పార దింగుతాం విజయవాడ నాది విజయవాడ లేకపోతే చంపిత నేను కూడా చంపిన అంతమందిని ఎంతమంది చంపు ఎంతమంది చంపినావు నేను ఇప్పటికి 200 మంది చంపాను 200 నేను 2000 మందిని చంపినా తెలుసా 2000 కి నిన్న నేను చికెన్ చంపి తిన్నా నేను తెలుసా అందుకే ఇలా పొట్టు ఫోన్ నింపింది అరే మళ్ళీ యాక్టింగ్ చేస్తుందిరా అన్నం కొరికి కొడుకురా లైట్ లైట్ నన్ను చూసే నేను భయపడదే అన్నా అర్థమైంది ఇప్పుడు రే నీ పని చెప్తున్నా మీ మమ్మీ అయినా అమ్మనా నన్ను స్కూల్కి రా అంటున్నాడు నన్ను ఆపకే కూతురు వదిలేరా వదిలే ఏ పోనీరా ధోని నీ రూమ్ చూపిస్తుందా నో పైన నీకు డైస్గడ్ పియ్య తెలుసా ఎవరో డైస్గడ్ పియ్య తెలుసా ఎవరైనా ఆడు పైన ఉన్నాడు చూడు ఆరేం చేయలేడు కానీ మా కృష్ణ సరిపోతాడు కృష్ణ జై శ్రీ కృష్ణ అరే ఈ నుంచి వార్నింగ్ ఇచ్చేసి ఎవరు రా పైకి కూడా రాదాను ఎక్కువనే వచ్చారా ఏ ఒక్కొక్కరు కాదు ఎంతమంది వచ్చిన ఒకే చుట్టూ పైకి కింద వచ్చి మాట్లాడు మనం ఒకటి ఇప్పటి నుంచి ఆడు ఇక్కడే ఉంటాడు ఏమన్నా మాట్లాడ చూడరా నన్ను ఇట్లా మా తమ్ముడు చెప్తాను నా పల్లిలో తమ్ముడు చెప్తా మీ మమ్మీ చెప్పు నా పల్లిలో కొడతావా నీ పళ్ళు నేను కొడతా చూసావా చూడు నువ్వు చూద్దాం చూద్దాం నీ పల్లిలో కొడతా బాడీ కాదు నువ్వే అది అలవాటు అమ్మాయిలకి ఇచ్చాడు అలవాటు ఏంటి